వాక్యం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము 29 వచనాలు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 28. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28-29 వచనము. 2వ సమూయేలు 7వ అధ్యాయము 28-29 వచనము. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడు యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ సాయంకాలం శుభములను వందనాలను, అదే రీతిగా మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఇచ్చే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి సంతోషానందాలతో ఆయన నామస్మరణ చేసుకోవడానికి, ఆయన గర్పరచడానికి, కీర్తింపజేసుకోవడానికి వాళ్ళందరినీ చిన్న మందగా దేవుడు ఏర్పరిచి గొప్పగా తన యొక్క కృపను మన మీద కనబరచుటకై మనందరి సమూహపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములను చెల్లించబడులమై ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ నవంబర్ మాసం అంతా కూడా క్రైస్తవులుగా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసము. ఆద్యాంతం ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా బలపడుతూ, స్థిరపడుతూ, దేవుని మహిమాత్మై నడిపించబడుతూ, దేవునితో కలిసి సహవాసం అనగా మరి ఎక్కువగా సహవాసం చేసే దినాలు ఇవి. ఎందుకనగా ప్రభువు వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రాకలను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా ఈ రీతిగా సంతోషభరితులమవుతూ దేవునికి మహిమ కొరకు ఈ లోకంలో సృజించబడినటువంటి మనము దేవుని స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మరి ఈ దినం కుటుంబీకులు ప్రారంభించి 33 ఏళ్ళు గడిచినదని ఒకటి. రెండవదిగా మరి ఇంటి జ్యేష్ఠ పుత్రిక మరి వైపూర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పద్మలత జన్మదినోత్సవం, ఇంకోటి గృహప్రవేశం 3 కలిసి మరి సంతోషానందాలతో దేవుడు అనుమతించిన ప్రకారము ఆయన ప్రణాళికబద్ధంగా ప్రార్థన జరిగించుకోవటము చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ కుటుంబాల్లో ఆధ్యాత్మికత అనేది చాలా ప్రాముఖ్యత, ఆత్మీయత. దేవుని సన్నిధి ఎల్లవేళలా మన కుటుంబాల్లో నిలిస్తే ఆ ఇంటికి కావలసినటువంటి రక్షణ, ఆనందం ఎల్లవేళలా మనకు కలుగుతున్న సత్యాన్ని, వాస్తవికతను దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అనగా దేవుని సన్నిధి మన కుటుంబాలు ఎంత ప్రాముఖ్యము అంటే, మరి దేవుని యొక్క ప్రతి విధమైన కృపను, ఆశీర్వాదాలను, దీవెనలను, ప్రతి విధమైన రక్షణలను, స్వస్థతలను పొందుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. మరి గృహాల్లో దేవుని సన్నిధి ఉంటే ఏ రీతిగా మనం ఆశీర్వదించబడతాం, ఏ రీతిగా మనం బలపడతాం. ఇటువంటి ఆలోచన ప్రకారము మన యొక్క జీవితాల్లో దేవుని లేఖన ఆధారితముగా మరి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, తన కుటుంబం గురించి తను చేస్తున్న విజ్ఞాపన, ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఎంతో వినసొంపుగా, మరి ఆయన తన కుటుంబం కొరకు ఆయన దేవుని గోజాడుతున్నటువంటి విధానము, ఆయన తన యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు, తన కుటుంబ క్షేమము కొరకు, తన కుటుంబ ఆరోగ్యం కొరకు దేవునికి మొరపెడుతున్నటువంటి విధానము మనం ఇక్కడ చూడగలుగుతాం. ఎందుకనగా మరి ఆయన ప్రార్థనలో ఎక్కడ కూడా ఆయన ఆస్తులు అడిగినట్టు కానీ, బంగారం అడిగినట్టు కానీ, లేదంటే నాకు ఫలాన్ని కావాలి, నేను ఫలాని రీతిగా ఉండాలి అని ఎక్కడ ఏం అడగాలి. ఆయన ఒక్కటే ఒక కోరిక అడుగుతా ఉన్నాడు, ప్రభువా నా కుటుంబం నీ సన్నిధానంలో ఉంటే చాలు, ఇదే నాకు పెద్ద ఆశీర్వాదం. అలా ఉండే ఆశీర్వాదాన్ని నాకు కలుగున్నట్లు మళ్ళీ ఆశీర్వదించు. గొప్ప ప్రార్థన అది. ఎందుకనగా మానవులుగా, సహజులుగా మనం ప్రార్థన చేస్తే అన్ని కోరికలు అడుగుతూ ఉంటాం. ప్రభువా మాకు అది ఇది కదా. మన ప్రార్థన అంతా కూడా ఎక్కువ కోరికలు అడగడంలోనే ఉంటుంది. కానీ మరి దావీదు ప్రార్థన ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్, ఆయన ప్రార్థన నీ ఆశీర్వాదం ఉంటే చాలు, కావలసినవన్నీ ఆశీర్వాదంలోనే ఇమిడి ఉంటాయి. ఇక సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు. దేవుడు ఆశీర్వదిస్తే చాలు, ఆశీర్వాదాలనే కావలసినవన్నీ కూడా దేవుడు పొందుపరుస్తాడు అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని
దావీదు బయలుపరుస్తా ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానం మనతో ఉంటే ఆ రక్షణ, ఆశీర్వాదము, ఆ అభివృద్ధి ఎలా ఉంటుందంటే మనం గమనించగలిగితే మరి సమూయేలు గ్రంథం పత్రికలోనే సమూయేలు గ్రంథంలోనే మరి గమనించగలిగితే ఇక్కడ మరి 2 సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనంలో ఒబేదెదోము అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. దేవుని మందసము ఆయన ఇంట్లో ఉండినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆ ఒబేదెదోము ఇంట్లో ఉన్న ఆ మందసమును బట్టి ఒబేదెదోము యొక్క ఆశీర్వాదం గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అత్యధికంగా ఆయన ఆశీర్వదించబడను, అత్యధికంగా ఆయన అభివృద్ధి పొంది. ఇది తెలుసుకున్నటువంటి దావీదు మరి తిరిగి మందసము తెచ్చుకోవడానికి ఆయన వెళ్తున్నటువంటి తరుణం. అంటే దేవుని సన్నిధి మనలో ఉంటే ఆశీర్వాదము, దేవుని సన్నిధి మనలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే అది రక్షణ, దేవుని సన్నిధానం ఉంటే అది దీవెనకరమైనటువంటి వరం అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరి దావీదు చేసే ప్రార్థన, ప్రభువా నాకు మనులొద్దు, మాణిక్యాలొద్దు, డబ్బులొద్దు, ఆస్తులొద్దు, ఏమి వద్దు, ఎలాంటి అలంకరణలు నాకు వద్దు, నా కుటుంబము నీ సన్నిధానములో ఉంటే చాలు. ఆనాడు మరి మందసము ఎప్పుడైతే ఒబేదెదోము ఇంటిలోనికి వచ్చిందో దేవుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకనగా ఈ మాటలన్నింటినీ కూడా మనం ప్రేరణగా, ప్రోత్సాహంగా, అంటే దేవుడు మనతో ఉంటే ఆ కుటుంబం ఏ రీతిగా ఎదిగించబడుతుందో, ఆ కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదించబడుతుందో, ఆ కుటుంబం ఏ రీతిగా బలపడుతుందో, స్థిరపడుతుందో అన్నిటినీ కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని సన్నిధికి గుర్తైనటువంటి మందసం ఒబేదెదోము కుటుంబంలో ఎప్పుడైతే ఉంచబడిందో అంతవరకు ఒబేదు జీవితం ఒకటి, ఆ తాటుగా మరి మందసం ఉన్నప్పటి నుంచి ఆయన జీవితము ఇంకోలా మారిపోయింది. ఇది ఉన్నటువంటి దావీదు మరి ఒబేదెదోము గురించి విన్నాడు. ఆయన ఇంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డాడా, ఇంతగా ఆయన ఎదిగించబడ్డాడు అంటే దేవుని సన్నిధి మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం. మొట్టమొదటిగా గమనించండి. రెండవదిగా గమనించగలిగితే రెండవది రక్షణ మనకు ఉంటుంది. ఏంటి ఆ రక్షణ అంటే మరి యెహోషువ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే యెహోషువ 6వ అధ్యాయం 25వ వచనంలో రాహాబు అనేటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. మరి ఆనాడు వేగుల వారు అనగా దేవుని సంబంధిత కార్య నిమిత్తమై ఆ పట్టణానికి వారిని వెళ్ళమని చెప్పినప్పుడు వారికి ఆ స్త్రీ రక్షణ కల్పించడము, వారిని దాచిపెట్టడము, మరి వారిని అక్కడి నుంచి తప్పించటము. వారు అందుకు పోతా గుర్తుగా రాహాబు ఇంటికి ఏం చేస్తారు, ఒక ఎర్రని దారము చుట్టుకుంటారు. ఎందుకనగా దేవుడు ఆ పట్టణ నాశనాన్ని సంకల్పించాడు కనుక ఆ పట్టణం అంతా నాశనం అయిపోతా ఉంది, కానీ రాహాబు కుటుంబం మాత్రము కాపాడబడతా ఉంది. ఆ దేవుడు ఆ గుర్తుగా ఏం చేశాడంటే ఆ ఎర్ర దారం అక్కడ ఉంచాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే ఆశీర్వాదం మొట్టమొదటిగా, రెండవదిగా రక్షణ. ఇంతకు మించి క్రైస్తవ జీవితంలో మనకేం కావాలి? ఆశీర్వాదాలలోనే దేవుడు అన్నీ మనకు కలగజేస్తాడు. కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి కృపా వరములు అన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదంలో ఇస్తాడు. ఈ రక్షణలోనే దేవుడు మనకు కలగజేస్తాడు. మూడవదిగా గమనించగలిగితే ఇశ్రాయేలు జనాంగం మరి ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో వారు మగ్గుతున్నటువంటి తరుణంలో దేవుడు ఐగుప్తు దేశం దాటించడానికి దేవుడు సంకల్పించే మహాయాగం ఏంటి అని వారందరికీ చెప్తా ఉన్నాడు. మీ ఇంట్లో ప్రతి వారు ఏడాది మరి గొర్రెపిల్లని తీసుకొని ఏం చేయాలి, మీరు దాన్ని బలి వధించి ఆ రక్తమును మీ గుమ్మములకు నిలువు కొమ్మిల మీద అడ్డముగా. ఎందుకు? సంహారిక దూత మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుర్తు కనబడినప్పుడు అది మిమ్మల్ని ఏమి చేయకుండా దాటిపోతుంది. అంతే ఈ లోకంలో మన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి వివిధ ప్రమేయాల, ప్రోత్సాహాల, లోక పాప క్రమములలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన ప్రేరణ కారణములు మనల్ని ఎన్నో రకాలుగా దేవుని నుంచి దూరం చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. అది ఏ రూపంలోనైనా, ఏ క్రియ రూపంలోనైనాను, ఏ మాట రూపంలోనైనా, ఏ నడవడిక రూపంలోనైనా మన యొక్క విశ్వాస జీవితాలను మరి బలి చేయుటకు అపవాది క్రియల నుంచి తొలగించాలి అని ఉండాలంటే ఏముండాలా? దేవుని సన్నిధి గుర్తుగా మన కుటుంబంలో ఉండాలి. ఎలా ఉంటుంది ఇది అంటే దావీదు ప్రార్థన, ప్రభువా నా కుటుంబం ఎల్లవేళలా నీ సన్నిధానంలో ఉంటున్నది. దేవుని మనం సన్నుతించడం ద్వారా, దేవుని మనము ఆరాధించడం ద్వారా దేవుని సన్నిధి నిత్యం మనతో ఉంటున్నదని సాక్ష్యాన్ని మనం బలపరుచుకోగలం. అందుకొరకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు స్వామి ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలోకి వెళ్ళాడో ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న ఇంటిలో ఏముంటుంది? రక్షణ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలముగా, దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి బిడ్డలముగా, దేవుని విశ్వాసులుగా మనము ఉంటున్నటువంటి తరుణంలో
దేవుడు అనుగ్రహించు రక్షణను మనం పొందుకోగలిగేటువంటి వారముగా ఉండాలి. ఆనాడు జక్కయ్య అందరి దృష్టికి మరి పాపము కలిగినటువంటి వాడు, అందరి దృష్టిలో తను ఎంతగానో మోసకరమైనటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆ కుటుంబంలో ప్రవేశించాడో దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ ఇచ్చింది. కుమారుడు ఈ రక్షణ మనకు చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా. అందుకొరకే మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి మేలును పొందుపరచడానికే, ఆయన రక్షణ పొందుకోవడానికి అనునిత్యము దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తన వైపు తిప్పుకోవడానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా, తన పిలుపు ద్వారా ఈ మాటలను గ్రహించేటువంటి మనము క్రీస్తు ప్రభుల వారు మనతో ఉంటే రక్షణ, ఈ రక్షణ కొరకు ఎక్కడికో మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆయనే తన రక్షణ మనకు కలగజేసే దేవుడు, ఆయన రక్షణలో మనం నిలిచే దేవుడు. ఆ రక్షణ పొందుకోవాలంటే మన కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండాలి. ఈ సన్నిధి ఎప్పుడైతే మన దేవుని ద్వారా మనం పొందుకోగలుగుతామో కుటుంబం ఆశీర్వదించబడుతుంది, కుటుంబము రక్షించబడతా ఉంది. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల యొక్క వారి రాక ఉద్దేశము ఏంటనగా మనందరి రక్షణార్థమై ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన జన్మం అంటే క్రైస్తవులకు పండుగ కొరకు, లేదంటే వీరికి ఒక పండుగ కావాలి కాబట్టి ఒక పండుగ ఏర్పాటు చేస్తామనో, ఆయన జన్మదినాన్ని పండుగగా మనం సెలబ్రేట్ చేసుకుంటానికి కాదు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి అనగా దేవుడి లోకమును రక్షించడానికి. అందుకే మరి మరియమ్మకు దూత దర్శనం కలిగినప్పుడు చెప్తారు, ఏమని చెప్తారంటే, ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆమె గర్భాన జన్మిస్తూ ఉన్నాడంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క రక్షణార్థమై లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆయన రక్షణ కొరకు పరితపిస్తూ ఆయన సన్నిధి మనతో ఉండులాగున మనము అనునిత్యము దేవుని చేత దీవించబడుతూ ఆయన కలిగించు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ సంతోషానందాలతో వర్ధిల్ల చేయడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రియ దేవుని కుటుంబమా, మరి మనమందరము కూడా అనునిత్యము మరి మీ కుటుంబ సాక్ష్యం చాలా గొప్పది. మరి మీ తండ్రి గారి ప్రార్థన, మీ తల్లి గారి ప్రార్థన ఈరోజు మీ కుటుంబ జీవన విధానంలో ఒక సాక్ష్యంగా నిలబడింది. కాబట్టి మరి వారు ప్రార్థన ద్వారా ఒక సాక్ష్యముగా నిలబెట్టుకున్నటువంటి మీరు కూడా ఈ సాక్ష్యం మీ పిల్లలకు నేర్పించగలిగేటువంటి వారిగా, మీ ప్రార్థనా బలం మీ పిల్లల్లో బలపరచలాగున, మీ ప్రార్థనా జీవితం ద్వారా మరి ఏ రీతి అయితే మీ తల్లిదండ్రుల ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారో ఆయన వాళ్ళ ప్రార్థన ద్వారా మీ ద్వారా మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడడానికి, కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి, దేవునికి యథార్థముగా నిజముగా దేవుని వైపు తిరగలిగేటువంటి వారుగా మరి మీరు ఉండగలడానికి కావాల్సిన గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తూ రాబోతున్నటువంటి క్రిస్మస్ అనగా దేవుని మరి జన్మదిన ఉత్సవాలను లేదా దేవుని జన్మదిన కృపలను మరి మీకు మీ కుటుంబానికి దేవుడు సదాకాలం తన కృప చేత అనుగ్రహించి సంతోషానందాలతో మనం వర్ధిల్ల చేయను గాక. మహోన్నతుడు ఆశ్రితులకు పాత్రడా మా దేవ, నేను గణపరిషత్తు, నేను స్థుతించు, నేను ఆరాధించు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ కాపరత్వపు నైనా శ్రేష్టమైన దీవెనలను బిడ్డలకు దయచేయమని వేడుకొచ్చుకున్నాను. ప్రత్యేకించి నాయన మరి ఈ కుటుంబంలో ఈ రీతిగా దర్శించుటకును, ఈ కుటుంబంలో ప్రార్థించుకోవటకు మీరు వారికి అనుకూలించినటువంటి కృపకై మీకు ఆరాధించాలన్నటువంటి ఆలోచనలు సఫలపరచడానికి మీకు వందనాలు. మరి ప్రత్యేకించి ప్రభువా రానున్న జన్మగా రాకడ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటూ ఈ రక్షణ ఆనందంలోనికి ప్రవేశించే గొప్ప కృపను పొందుకోవడం, ఆత్మీయ జీవితాలను మమ్మల్ని మేము స్థిరపరచు, అటువంటి ఆశీర్వాదపు రక్షణలు తండ్రి మాకు కూడా దయచేయమని వేడుకొనిస్తున్నాం. అందుకు కావలసినటువంటి ఆయన నమ్మకత్వపు జీవితాన్ని మీ పట్ల మేము కొనసాగించబడినటువంటి కృపను అనుగ్రహించి మమ్మల్ని ప్రేరేపిస్తున్నా, ఇదిగో ప్రోత్సహిస్తున్నా ఈ దశన అంకుల్ గారి కుటుంబంలో చేరి నేను ప్రార్థించినట్టుగా ఈ కుటుంబ పక్షాన చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని వేడుకొనిస్తున్నాను. తండ్రి ఇదిగో నాయన మరి గృహలోకంలో ప్రభు ఇదిగో తండ్రి విడనాడేటువంటి కుటుంబం ప్రభు నీవు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మగా నీ దాసుడు అక్కడ చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరిస్తూ కుటుంబాలను ఆయన కావలసిన ప్రతి విధమైన ఎదుగుదలను ప్రభు మీరు ఆకాంక్షిస్తూ వాళ్ళ కుటుంబానికి కావలసిన ప్రతి విధమైనటువంటి కృపలను మీరు అనుగ్రహిస్తున్న విధానానికే నీకు వందనాలు. తండ్రి మరి చంద్రావతి తండ్రి దీవించండి, ఆశీర్వించండి, మీ కృపలో బలపరచండి ప్రభు.
ఇదిగో నాయన నువ్వు అనుగ్రహించిన కృప ద్వారా నీ బిడ్డ చక్కగా విజయవంతంగా మోకాల ఆపరేషన్ జరిగించుకొని ప్రభావ తిరిగి నాయన నీ కృతజ్ఞతాస్తులు చెల్లించే ధన్యత నువ్వు దయచేస్తావు. నీ సన్నిధానాన్ని నడిపించే కృప నువ్వు అనుగ్రహించావు. నీ బిడ్డకు నాయన ఇదిగో తల్లి ఆధ్యాత్మం తోడుగా ఉన్నావు ప్రభావ. ఎటువంటి భయము ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ దాసురాలకి నీవే తోడుగా ఉండి ఇదిగో తండ్రి వైద్యులకు నాయన జ్ఞానం మీరు అనుగ్రహించి ప్రభావ చక్కగా తండ్రి ఆపరేషన్ అంతా ప్రభావ కొనసాగింపజేసుకున్నట్టుకు పూర్తి చేసుకున్నట్టుకు మీరు చూడకుండా ఇకపై నీ దాసురాలకి ఎటువంటి అనారోగ్యాలు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా నీవే బలపరుచుకోమని వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన వారికి ఇచ్చినటువంటి సంతానం బట్టి నీకు వందనాలు ప్రభావ. మరి టీఎం పద్మల దగ్గర దీవించండి, ఆశ్రయించండి. మీ విడపడ్డ తండ్రి మీరు కనికరించిన విధానానికే నీకు వందనాలు. మీ బిడ్డలు మీరు ఎత్తుకున్న విధానానికే నీకు వందనాలు. ఇదిగో తండ్రి మరి ఇదిగో నాయన తన విద్యా వ్యవస్థలో ఒక గొప్ప నాయన బాధ్యతలు మీరు అనుగ్రహించారు, చక్కగా నిర్వర్తిస్తూ నాయన ఇదిగో తండ్రి అనేక మందికి ప్రభువ ఈ బిడ్డను మార్గదర్శకులుగా ఉంచినందుకై నీకు వందనాలు. ప్రత్యేకించి నాయన ఈ జన్మదినోత్సవం జరుపుకోవడానికి చూపిన కృపకై నీకు వందనాలు. మరొక సంవత్సరాన్ని మీరు దయా కిరీటంగా ఇచ్చారను ప్రభువ. సంవత్సరం జరుగుతుండగా నీ దాసురాలి యొక్క ఇదిగో తండ్రి మరి కార్యములు నూతన పరుస్తున్నందుకై నీకు వందనాలు ప్రభువ. తండ్రి నువ్వు అనుగ్రహించి దీర్ఘాయువులు నీ బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాం. ఇలాంటి జన్మదిన అనేకం జరుపుకోవడానికి కృపను అనుగ్రహించండి ప్రభువ. తండ్రి ఇదిగో నాయన మరి ప్రవాహకరణ జీవించండి, ఆశీర్వ కృపలో బలపరచండి. 10 రోజుల దాంపత్య జీవితాన్ని ఆశ్రయించి మీరు ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలకై నీకు వందనాలు. బిడ్డలు ఇదిగో నాయన మరి చదువు రీత్యా ప్రభావ దూర ప్రాంతాల్లో ఉంటుండగా వారి ఉద్దేశాలను వారి లక్ష్యాలను చేరుకోవడం కావాల్సిన ఇద్దరు కృపను అనుగ్రహించండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభావ వారి జీవితాల్లో మీరు తోడునీడగా ఉండండి ప్రభావ. వీళ్ళకి ఎటువంటి అపాయాలు లేకుండా తండ్రి మీరే నడిపించమని వేడుకొంచు ఉన్నాం తండ్రి. మరి టీ నిర్మలక్కను ప్రభావ ఎవరైనా భరత్ హెరాల్ బాబు గారిని మీరు దీవించండి. ఈ పరిచర్య నిమిత్తం ఎన్నుకోబడేటువంటి కుటుంబం ప్రభావ మీ పరిచర్యను నిర్విరామంగా కొనసాగడానికి కాల్చుకోమని మీరు అనుగ్రహించారు. ఆ కుటుంబం పట్ల మీరు జరిగించిన అద్భుతానికై నీకు వందనాలు. ఇదిగో నాయన నువ్వు ఉద్దేశించిన ఇదిగో ప్రభావ నువ్వు స్థిరపరిచిన నువ్వు నడిపించిన కుటుంబంగా మీరు ఏర్పరచుకున్నారు ప్రభావ. సంఘములలో తమ చేయించినటువంటి పరిచర్యను ఆశీర్వదించండి ప్రభావ. అనేకమైన ఆత్మలు ప్రభావ నీ వైపు తిప్పుకు కావాల్సినటువంటి ప్రయత్నంలో నీ ఆత్మీయ నడిపింపు నీ దాసురాలకు దయచేయమని వేడుకొంచు ఉన్నాం. వారి కుటుంబం అందరినీ మీరు దీవించండి. పరిచారకులుగా వారు చేస్తున్నటువంటి పరిచర్యనంతటినీ మీరు దీవించండి ప్రభావ. అనునిత్యం నీ కాపుదల సంరక్షణ వారికి దయచేయమని వేడుకొంచు ఉన్నాం. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని విద్యా బుద్ధులను జ్ఞానమును మీరు అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాం ప్రభావ. మరి వరకుమారులను సరిచక్కగా దీవించండి, ఆశీర్వించండి. బిడ్డలు మీరు కాచి కాపాడే విధానానికే నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఉద్యోగానికే వందనాలు ప్రభావ. ఇదిగో తండ్రి వారి కుటుంబంలోనైనా వారి కుటుంబం కట్టబడి తండ్రి తమ నివాసం నీ ద్వారా ఏర్పరచుకొని ప్రభావాలు కొనసాగుతూ ఉన్నది. వారికి కావాల్సిన రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించండి. చిన్న కుటుంబంలో మీరు జరిగించే అద్భుతానికై నీకు వందనాలు ప్రభావ. బిడ్డలు స్థిరపరచండి, బలపరచండి ప్రభావ. ఆయన ఆరోగ్యంతో మీరు నింపమని వేడుకొలుస్తూ ఉన్నాం. తన ఉద్యోగం అంతట్లో కాపుదల సంరక్షణ దయచేయండి ప్రభావ. సంతకు కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి. విద్య జ్ఞానము ఇదిగో తన ఎదుగుదల కృపను మీరు అనుగ్రహించి సంతోషానందాలతో వర్ధిల్ల చేయమని వేడుకొలుస్తూ ఉన్నాం ప్రభావ. ఇదిగో నాయన టీ పుష్పలత గారిని జర్మి అన్న గారిని దీవించండి. ఆ బిడ్డల పట్ల మీరు చూపించే కృపా కనికరముకై నీకు వందనాలు. కట్టబడిన కుటుంబం బట్టి మీరు ఆశీర్వదిస్తున్న విధానానికై నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగులు మీ కాపుదల సంరక్షణ దయచేయండి. ఈ పరిచయ నిమిత్తమైన వెనుకున్నటువంటి విధానానికే నీకు వందనాలు. నీకు నమ్మకంగా ఇదిగో తండ్రి దాసరాలు ప్రభా ఇదిగో నాయన అనేక మందికి ప్రేరణగా నీ పరిచయం జరిగించినట్టు కృపను అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాం. ఇదిగో ప్రభా వారికి ఇచ్చిన సంతానానికై నీకు వందనాలు. అవి దీవించండి, ఆశని కృపలో వచ్చిన మంచి జ్ఞాన వివేకం అనుగ్రహించండి. ఆయన ఆరోగ్యాలతో మీరు నింపమని వేడుకొంచు ఉన్నాం. కేసీఆర్ను మరి ఇదిగో ప్రభావ రజనీకాంత్ గారిని దీవించండి, ఆశీర్వించండి. ఈ కుటుంబానికి కావాల్సిన 10 విధమైనటువంటి కృపలను బలపరచుకోమని వేడుకొంచు ఉన్నాం ప్రభావ. వారికి ఇచ్చేటువంటి నాయన ఉద్యోగాలు బట్టి నీకు వందనాలు. అవి యొక్క జీవితాలు కూడా మీరు మేలతో స్థిరపరచమని వేడుకొంచు ఉన్నాం. ఇటువంటి పదవులైనటువంటి జీవితాలను బిడ్డలకు దయచేయండి. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి ప్రభావ. వారికి జ్ఞాన వివేకంలో మీరు అనుగ్రహించండి. ఆయన ఆరోగ్యాలతో మీరు నింపమని వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఈ కుటుంబం అంతటి మీరు ఆశ్రయించిన విధానానికై నీకు వందనాలు ప్రభావ. ఆనాడు ప్రభావ నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని ఏ రీతి ఆశీర్వదిస్తావో ప్రభావ. ఇదిగో తండ్రి నీ దాసుడు సొలొమోను ద్వారా మాకు వినిపింపజేసినటువంటి గొప్ప దేవుడు ప్రభావ. ఇదిగో తండ్రి ఫలించు ద్రాక్షావళి వలె భార్య, ఒలివ మొక్కల వలె పిల్లలు ప్రభావ. ఇదిగో తండ్రి గొప్ప సియోను ఆశీర్వాదాలను కుమ్మరించినట్టు ప్రభావ. ఇదిగో నయ్యా మీ దాసులమైన మా పట్ల కూడా మీరు అటువంటి గొప్ప కనికరం చూపమని వేడుకొంచు ఉన్నాం. అటువంటి ఆశీర్వాదాలను కుటుంబాన్ని నింపిన విధానానికే నీకు వందనాలు ప్రభావ. ఇదిగో నైనా కుటుంబ ఈకుల యొక్క రక్త సంబంధికులు ఏం చక్రవర్తిని ఎదిద్యాన్ని దీవించండి, ఆశీర్వించండి. వారి ఉద్యోగాలు మీరు తోడిటువంటి బిడ్డల పనులు బలపరచండి ప్రభావ. బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి విధమైన కృపలు మీరు అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాం తండ్రి. మరియమ్మ గారిని దీవించండి, ఆశీర్వించి ఉద్యోగ శక్తిని బలమును ఆయన ఆరోగ్యాన్ని దాసాలకు దయచేయండి, బలపరచుకోనండి ప్రభావ. ఉద్యోగంలో మీరే తోడేడగా ఉండండి ప్రభావ. కుమార్తెలు ప్రభావ రాణి దీపాన్ని దీవించండి. వారి కుటుంబాలను బలపరచండి, వారి సంతానాన్ని దీవించమని
సంతోషానందాలతో ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి వర్ధిల్ల చేస్తూ ప్రభావ రానున్న నీ యొక్క జన్మదినోత్సవానికి ప్రతి సిద్ధపాటును బిడ్డలు పొందుకుంటున్నాయినా అనునిత్యము నీ కృపాక్షేమం పొందుకొని చేరవచ్చిన మాకు కావలసిన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామముగాక రాజ్యం చెంది మహిమని వెతుకున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనాశలు చేరవచ్చిన మనందరికీ మరి ప్రాముఖ్యంగా ఈ కుటుంబం అందరికీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు అనుగ్రహించి క్రిస్మస్ దీవెనలు నిత్యము దేవుడు సదాకాలం వీరిపై నింపి దీవించి తన కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. బ్రదర్ కావచ్చు, డీకెన్గా మన సెక్రటరీ సార్ కావచ్చు, అందరికీ ఫ్యామిలీస్ అందరికీ ప్రత్యేకమైనటువంటి పేరుకున్న వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులుగా వచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇది రావడం ఇంకా సంతోషకరం. మీరు మమ్మల్ని ప్రేమించి వచ్చారు కనుక మేము కూడా మీకు ప్రేమతో విందు ఏర్పాటు చేశాము. దయతో మీరు సంతోషంగా కడుపు నిండా ఎవరు చేస్తారండి శాంతిస్తారు అన్నట్టుగా కడుపు నిండా తిని సంతోషంగా వెళ్ళాలని ప్రభు యేసుక్రీస్తునామములో మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి సంతోష ఆనందాలతో నారకం చేస్తున్నాం. గొప్ప దేవా నీకు ప్రత్యేకించి ప్రభావ మరి జ్ఞాపకం చేసుకోవడానికి చూపిన కృపకై దేవుని కృపను చూపారు. మరొకసారి ప్రభావ తన జన్మదిన జ్ఞాపకం చేసుకుని మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండగా మీకు సంతోషంగా ప్రభావ చేయబడిన కేకును దీవించండి. కేక్ లాగా ప్రభావ మా యొక్క కుటుంబ జీవనం కూడా మాధుర్యంగా ఉన్నట్టు మీకు అనుగ్రహించండి. ఏ స్నామం వేడుకుంటున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు Happy birthday.